చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. భయపెట్టేస్తుంది. ఏముండదు, సరదా ఫన్. ఓకే. సో యువర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ? ఫ్లైట్ జర్నీ ఎక్కడికన్నా లేకపోతే ఎలా అన్న? ఎక్కడైనా పర్లేదు. ఎక్కడికి? ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కోయంబత్తూర్ వెళ్ళానండి. యువర్ ఫేవరెట్ హీరో టాప్ 3? మహేష్ బాబు, పిఎస్పీకే, బాలయ్య. చూసారా, మన లేవు అంతే. తర్వాత చూద్దాం. పర్లేదండి. అప్పటి నుంచి అందరికీ ఓకే ఓకే, తప్పకుండా. యా రైట్, పిక్ వన్. షాపింగ్, ట్రావెల్, స్లీపింగ్? ట్రావెల్. ట్రావెల్. సో హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్? ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్ అండ్ వాంట్ టు డూ స్మార్ట్ వర్క్. వెరీ గుడ్. మూవీస్ ఆర్ వెబ్ సిరీస్? మూవీస్. మూవీస్. బోత్. విచ్ ఎవర్ ఇస్ నైస్ అండ్ ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా మూవీస్తో పోటీగా అంటే ఏం తక్కువ లేదు. రైట్, రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్? అలా ఎందుకు అడుగుతారండి? సో చూస్ వన్. నో, ఐ కాంట్ చూస్ వన్. ఐ విల్ చూస్ బోత్. సో ఇద్దరితో ఒకేసారి మూవీ వస్తే ఎవరితో చేస్తారు? ఒకేసారి వస్తే రెండు చేస్తా. రెండు వాళ్ళు చేయరు కదా. చేస్తా, కష్టపడైనా రెండు చేస్తా. ఓకే, డైరెక్టర్ని ఒప్పించని చేస్తాను అంతే. ఇంకా ఇంతకన్నా మిమ్మల్ని అడిగితే నన్నే కన్ఫ్యూజ్లో పెట్టినట్టున్నావు. డార్లింగ్, నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్స్ చెప్పాలా? ఆహా, ఇదేదో బాగుందండి. సో మీ మూవీ చాలా బాగుంది. లేదు, బాలేదా? రాంగ్ ఆన్సర్ చెప్పండి. చెప్పనా? చెప్పేద్దామా? వద్దా? ఓకే సరే. మీరు చాలా హ్యాపీగా మూవీలో షూట్ చేశారు? అస్సలు లేదు. లేదు కదా. లేదు, మీ హీరోయిన్ చాలా బాగుంది. అస్సలు బాలేదు. నిజంగా ఫీల్ అవుతారు చెప్పేలే. ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ చెప్పండి. మీ మమ్మీ గారి యాంకరింగ్ అంటే మీకు చాలా ఇష్టం? అస్సలు లేదు. లేదు కదా. చూడండి మేడం, మీ యాంకరింగ్ అంటే అసలు ఇష్టమే లేదంట. సో తమ్మునే కూడా అదే వేసేస్తా. సుమా గారి యాంకరింగ్ అంటే ఇష్టం లేదని వాళ్ళ అబ్బాయి వేసేద్దాం. సో మీ డాడీ గారికి మమ్మీ గారు అంటే చాలా భయం? అసలు భయం లేదు. భయం లేదు, ఇది కూడా తమ్మునేలే. బ్రేకింగ్ న్యూస్. సో రాజీవ్ కనక గారికి సుమా గారు అంటే అస్సలు భయం లేదు, కేర్ లేదు అని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.